వాతావరణం మొత్తం ఈ యొక్క గుడి బయట. అప్పటికే మేము పోయేసరికి టైం అయిపోయింది. త్వరగా దర్శనం చేసుకోమని అన్నారు. మళ్ళీ గంటన్నర తర్వాత గుడి ఓపెన్ చేస్తారు. 5 వరకు క్లోజ్ చేశారు. మళ్ళీ 6:30 కట్టా ఓపెన్ చేస్తామని చెప్పడంతో త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మీకు మళ్ళీ కొబ్బరికాయలు కొట్టేస్తారా ముక్క ఇక్కడే పక్కనే ఉంటుంది. ఇక్కడ భక్తులకు గమనిక కొబ్బరికాయలు ఇచ్చుట స్వామివారికి సమర్పించాలని, మరి ఎవరికి కూడా కానుకలు ఇవ్వకూడదని చెప్పేసి కూడా బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొట్టుకొని ఇక బయలుదేరుతారు. మనం చెప్తున్నంత కూడా ఉండబెట్టు హనుమాన్ చెప్పులు. ఇప్పుడు మనము కొండగట్టు కింద ఉన్న బేతాళ స్వామి ఆలయానికి వచ్చేసాము. ఇక్కడ డబ్బులు చిల్లరికి పెట్టి అప్పు పెట్టి ఇబ్బంది పట్టుకొని బేతాళ స్వామి ఆలయం అక్కడ స్వామివారికి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ప్రతి ఒక్కరూ ఇక్కడ అలా చేయడం జరుగుతుంది. ఇలా కొండ మీద నుంచి కూడా మనం దర్శనంతో రావచ్చు, కింద నుండి కూడా రావచ్చు. ఇప్పుడు మనము బేతాళ స్వామి ఆలయం ముందున్నాము. చూపిస్తలేదు. ఇది బేతాళ స్వామి ఆలయము. టైం అయిపోయిందని అయ్యగారు గుడి మూసివేసుకోవడం జరుగుతుంది. అప్పటికే సమయం 5:10 దాటిపోయింది. కాబట్టి మనకు బేతాళ స్వామి ఆలయ దర్శనం బయట నుంచి చేసుకోవడం జరిగింది. ఇది బేతాళ స్వామి ఆలయం. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మనకి ఉన్నాయి కదా పాదాలు, ఇక్కడ బొట్టు పెట్టుకొని వీటితో మన ఎన్నురాయ కొట్టుకోవడం జరుగుతుంది. ఇలా కొట్టుకోవడం వల్ల ఏమన్నా పీడ ఉన్నాయి కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇది బేతాళ స్వామి మెయిన్ టెంపుల్. మరొకసారి వెళ్ళినప్పుడు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ బేతాళ స్వామి ఉన్న చుట్టూ ప్రాంతం కూడా ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ ఇలా చేస్తుంటారు. వారి మొక్కులు తీర్చమని ఆ బేతాళ స్వామిని ఇలా వేడుకోవడం జరుగుతుంది. అంజన్న స్వామి దేవాలయం, కొండగట్టు బేతాళ స్వామి దేవాలయం. ఇది బేతాళ స్వామి యొక్క దేవాలయం. చూడండి, సాయంత్రం 5:30 అయినా కూడా ఎంతమంది ఉన్నారు. అక్కడ ఒక ఆమెకు దేవుడు వచ్చింది. ఆమెను ప్రశ్నిస్తుంటే ఆన్సర్లు చెప్పడం జరుగుతుంది. అందుకే అందరూ విచిత్రంగా వింతగా చూస్తున్నారు. మరి నేను కూడా మీకు ఎవరు ఏంటి, నేను ప్రత్యక్షంగా వెళ్ళానా లేదా అని చెప్పేసి మీకు కూడా తెలియనటువంటి మధ్యలో అలా పెట్టడం జరుగుతుంది. ఇక బేతాళ స్వామి ఆలయం చెప్తున్నాము. ఇక్కడికి వెళ్దాం. కింద ఉన్న పెద్ద అంజన్న దగ్గరికి వెళ్ళి వీరి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మనము భోజన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇక్కడ చెట్ల కింద చేసుకొని అంజన్నకు మరొకసారి మొక్కుకొని సెలవు అంటూ మనం క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. అందరూ బాగుండాలి.
అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.